తెలియజేయునది ఏమనగా కరుణా ప్రియాంకను ఈ వనితను నేను వివాహము చేసుకున్నటకు నాలో అనారోగ్యం గాని తెలియజేయచ్చు ఎవరి బలవంతముతో కాక నా ఇష్టాపూర్తిగా దేవుడు యేసు ప్రభువు నందు ఈ లోకములో తనకు సాక్షిగా జీవించుటకు జీవమనే కృపావరములో నాకు పాలి భాగస్తురాలిగా ఉండుటకు దేవుడు ఇచ్చినాడని నమ్మి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ దినమున నా హృదయ పూర్తిగా నా యొక్క పెళ్లి భార్యగా అంగీకరించుచున్నాను. ఇది మొదలుకొని జీవితాంతం వరకు ఇతరులను వల్లక ఈమెకే పెళ్లి భర్తగా నమ్మకముగా జీవించదనని ప్రమాణం చేయుచున్నాను. ఇది మొదలుకొని జీవితాంతం వరకు యేసు ప్రభువారు సంఘమును ప్రేమించినట్లు నేను కూడా అన్ని విషయములలో ప్రియాంకను ప్రేమించి పోషించి సంరక్షించదనని ప్రమాణం చేయుచున్నాను. ఇది మొదలుకొని జీవితాంతం వరకు కష్ట సుఖముల్లోను వ్యాధి బాధల్లోను రోగ ఆరోగ్యములందు అన్ని పరిస్థితులలో ఈమెను ప్రేమించి పోషించి సంరక్షించదనని ప్రమాణం చేయుచున్నాను. ఇది మొదలుకొని జీవితాంతం వరకు ఈమెతో కలిసి దేవుని వాక్యమును కుటుంబ ప్రార్థనతో ఆరంభించి కుటుంబ ప్రార్థనతో ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. ఇది మొదలుకొని దేవుని కొరకు నమ్మకముగా విశ్వాసముగా వెళ్ళదమని దేవుడు మాకు అనుగ్రహించిన అన్ని తనతో పంచుకొని దేవుని మందిరమునకు చెందవలసినటువంటి దేవుని పరిచర్యలో మందిరములో మా వంతు పని మేము నిర్వర్తించదమని ప్రమాణం చేయుచున్నాను. ఇది మొదలుకొని దేవుడు మా దేహమును ఆమె దేహమును పరిశుద్ధాత్మకు ఆలయము అని ఎరిగి మేమెరుగురము దేవుణ్ణి మా హృదయములో చేర్చుకొని దేవుని కొరకు నమ్మకముగా విశ్వాసముగా జీవించదమని ప్రమాణం చేయుచున్నాను. దేవుడు నా ప్రమాణములను ఆశీర్వదించి దీవించి మాకు సహాయము చేయునుగాక. కరుణా ప్రియాంకను నేను విజయ్ కుమారు అను ఏమనొస్తుంది నేను వివాహము చేసుకొనుటకు నా దేహములో అనారోగ్యం గాని ఆటంకము గాని లేదని లేక ఎవరి బలవంతముతో కాదని నా ఇష్టాపూర్తిగా విజయ్ కుమారుని నా యొక్క పెళ్లి భర్తగా అంగీకరించుచు దేవుడు క్రీస్తునందు ఈ జీవమనే కృపావరములో ప్రభువు కొరకు నమ్మకముగా జీవించుటకు క్రీస్తునందు నాకు శిరస్సుగా ఇచ్చినాడని నమ్మి ఒప్పుకొని ఈ దినమున విజయ్ కుమారును నా యొక్క పెళ్లి భర్తగా అంగీకరించుతున్నాను. ఇది మొదలుకొని జీవితాంతం వరకు క్రీస్తునందు నాకు శిరస్సు అని నా రాజు అని ఆయనను ఘనపరిచి గౌరవించి ఆయన అధికారమునకు ఒప్పుకొని నమ్మకముగా నా జీవితాంతం వరకు తనకే పెళ్లి భార్యగా జీవించదనని ప్రమాణం జీవితాంతం వరకు సంఘము యేసు ప్రభు వారికి లోబడినట్లు తనకు అన్ని విషయములలో లోబడి జీవించదనని ప్రమాణం చేసి
చేయుచున్నాను. దేవుడు మా యొక్క వివాహ జీవితంలో దేవుడు మాకిచ్చినవన్నీ కూడా తనతో కలిసి తనతో పంచుకొని నమ్మకముగా జీవించదనని ప్రమాణం చేయుచున్నాను. ఇది మొదలుకొని మా జీవితాంతము వరకు కష్ట సుఖముల్లోను వ్యాధి బాధల్లోను రోగ ఆరోగ్యములందు అన్ని పరిస్థితులలో తనకే లోబడి తనకు నమ్మకస్తురాలిగా జీవించదనని ప్రమాణం చేయుచున్నాను. ఇది మొదలుకొని జీవితాంతం వరకు తన దేహము నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయము అని పరిశుద్ధముగా జీవించదమని దేవుణ్ణి మా హృదయములో చేర్చుకొని ప్రభువు కొరకు నమ్మకముగా దేవుని వాక్యమును చదివి కుటుంబ ప్రార్థనతో ఆరంభించి కుటుంబ ప్రార్థనతో ముగించి దేవుని మందిరమునకు నమ్మకముగా వెళ్ళి దేవుడు మాకిచ్చినవన్నీ దేవుని మందిరానికి చెందవలసినవి నమ్మకముగా చెల్లించి దేవుని మందిరము పరిచర్యలోను మా వంతు మేము నమ్మకముగా చెల్లించి జీవించదమని ప్రమాణం చేయుచున్నాను. దేవుడు మా ప్రమాణములను దీవించి ఆశీర్వదించి మాకు మా జీవితాంతం వరకు సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్. ఈ సమయంలో వారిరువురు ప్రమాణం చేసినారు. వారి ఇరువురి ప్రమాణముల కొరకు ఒక ఇద్దరు దైవ సేవకులు ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, పాదములు స్తోత్రములు వందనాలు. ఏ కాలము మీరు మాకు ఇచ్చిన శుభ గడిలకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న విజయ కుమారి కరుణ ప్రియాంకను బట్టి స్తోత్రములు. అటువైపు తల్లిదండ్రులు బట్టి ఇటువైపు తల్లిదండ్రులు బట్టి కుటుంబ సభ్యులందరిని బట్టి బంధువర్గము సంఘము మా తిరుగు పొరుగు గ్రామంలో తండ్రి ఉదయకాల వివాహానికి రాగలిగినటువంటి అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఉదయకాలని బిడ్డలకి వివాహంలోని ఎత్తబడిన మీ వాక్యాన్ని బట్టి స్తోత్రము. వారు ఉన్నటువంటి మీ వాక్య వెలుగులో వారి జీవితం ఇది మొదలుకొని మీరు నడిపించాలని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి వారు చేసినటువంటి ప్రమాణాల కొరకై ప్రార్థిస్తున్నాం. మా తండ్రి ఇది మొదలుకొని నిత్య కాలము వారి భూమి మీద జీవించినంత కాలము ఈ ప్రమాణములకు వారు కట్టుబడి మా తండ్రి బంధించబడి మీ రాజ్య వ్యాప్తి కొరకు మీ నామ మహిమ కొరకు ఈ లోకంలో జీవించేందుకు సహాయం చేయండి. వారిని మీరు ఆశీర్వదించండి. దయగల తండ్రి, ఈ గొప్ప మా తండ్రి సత్యాలు వారు విన్నారు. మా తండ్రి ఈ సత్యములు వారి జీవితం సాగుడు ద్వారా వారి జీవితాలకు ఎంతో మేలు క్షేమముంటున్న సంగతులు తెలియపరిచారు. స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇది మొదలుకొని తండ్రి ఈ దినం నుండి ప్రభు వేసే ప్రతి అడుగు కూడా మా తండ్రి మీరు తోడు ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నా. 3 పేట్ల తాడు తెగదని మీ వాక్యంలో రాయబడింది కనుక 3వ వ్యక్తిగా మిమ్మల్ని అన్ని పరిస్థితులు స్వీకరిస్తూ వారి జీవితంలో సాగిపోవడానికి సహాయం చేయమని ఘనత మహిమా స్తుతి మీకు ఆరోపిస్తూ మా తండ్రి అన్ని విషయాలలో ఒకరొకరు తండ్రి జాగ్రత్తతో జ్ఞానముతో మా తండ్రి జీవితంలో సాగడానికి సహాయం చేయండి. దయగల ప్రభా, అంతేగాని ఎవరి యొక్క పాత్ర వారి కుటుంబ జీవితంలో నెరవేర్చుట్లో సహాయం చేయండి, కరుణించండి, విడల బలపరచండి. ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరు గ్రహించుకొని మా తండ్రి చక్కగా సాగిపోటువంటి మంచి స్నేహితులుగా మంచి భార్యాభర్తలుగా వారి జీవితంలో సాగుటకు సహాయం చేయమని వందనాలు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ ఇది మొదలుకొని మీరే మత్తయి సువార్త 28 చివరొచ్చిన ప్రకారంగా వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ మీ సన్నిధి కోరుతూ మీ పైన ఉదయింపచేసి మిమ్మల్ని కాపాడునుగా కానీ చెప్పినటువంటి దేవుడు ఆ రీతి వారిని ఆశీర్వదించమని కోరుతూ మీ గాయపరచబడినటువంటి హస్తానికి అప్పగిస్తున్నాం. త్రియేక దేవుడుగా మీరు వారికి తోడుగా ఉండి కృపెంబడి కృపాన్ని గ్రహించి లూకా సువార్త 24లో యేసు వారితో కూడా నడిచినని చెప్పినటువంటి దేవుడు అయ్యా వారిని బేతనే వరకు తీసుకొని వెళ్ళి తండ్రి వారిపై చేతులెత్తి వారిని ఆశీర్వదించిన దేవుడు ఈ దంపతులను ఆశీర్వదించి మీ నామని మహిమపరచుకోమని కోరుతూ అనుగ్రహించిన ఈ కృపలన్నిటికీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రేమల తండ్రి, జీవం కలిగిన దేవా, మీ పాదాలు పొందనాలు. సౌడు విజయ్ కుమార్ ప్రభుత్వంలో వాళ్ళ జీవితంలో నమ్మకంగా జీవితారు. వచ్చే కష్ట పరిశోధనలకు జయయుతం అనుగ్రహించి మీకు సాక్ష్యం మరి అన్ని విషయంలో సహాయం చేయించింది.
యేసుప్రభువైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క కృపయు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసం ఈ నూతన వధువులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనది ఆమేన్. అయితే ప్రభుత్వం వారు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి వారి ఇరువురు భార్యాభర్తలని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుడు జతపరిచినటువంటి వారిని మానవులు ఎవరు వేరుపరచడానికి వేరలేదు. వారి ఇరువురు భార్యాభర్తలుగాను మాకు గవర్నమెంట్ రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. ఆ తర్వాత అబ్బాయి తరపున ఒకరు అమ్మాయి తరపున ఒకరు మాకు రిజిస్టర్లో సంతకం చేయాలి. చదువుకున్నటువంటి వాళ్ళు రాయగలిగిన వాళ్ళు వారు మీరు ఏర్పాటు చేసుకొని వీళ్ళ సంతకాలు అయిపోయిన తర్వాత వారు మాకు సంతకం చేస్తారు. ఈ సందర్భంలో పాడండి నేను చేసిస్తాను. రైట్. వారి భార్య భర్తలను మీ అందరికీ తెలియజేస్తుంది. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా తండ్రి యేసు రాజా నీకు వందనాలు ప్రభువా. ఈ మంగళసూత్రముల కట్టువారును ధరించువారును నిరంతరము తమిద్దరు ప్రభువా మీ ప్రేమలో మీ యొక్క సహాయకులు సహాయం చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బియ్యం ఏమన్నా ఉంటే తలంబరాలు బియ్యం పంచండి సార్.